హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది మాట్లాడుకుని ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తే, నిఫ్టీలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. సో నన్ను మార్నింగ్ ఒకరు గ్రూప్ లో అడిగారు, సార్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేసింది కదా, సో మనం రీట్రేస్మెంట్ వేసుకోవాలి కదా, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే రీట్రేస్మెంట్ వేసుకుంటే మనకి ఇక్కడ దీని యొక్క రెసిస్టెన్స్ లెవెల్ తెలుస్తుంది కదా అని అడిగారు. ఎస్, వేసుకోవాలి. ఎప్పుడు ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా మనకి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం బుల్లిష్ ట్రేడ్ కోసం చూడాలి. బట్ ఈ క్యాండిల్ లో అన్ని బేరిష్ గానే ఉన్నాయి. ప్రిఫరెన్స్ 1 గానీ 2 గానీ 3 గానీ మూడు కూడా మనకి బేరిష్ చూపిస్తున్నాయి. సో ఇక్కడ ఎక్కడా కూడా మనం బుల్లిష్ ట్రేడ్ తీసుకోవడానికి లేదు. ఓకే, అర్థమైంది కదండి. సో మనం ఇక్కడ బేరిష్ గా ఎంత వరకు కిందకి రావడానికి అవకాశం ఉంది అని మాత్రం చూసుకోవాలి. సో ఇది ఫస్ట్ క్యాండిల్ మనకి గ్రీన్ క్యాండిల్ వేసినా సరే బుల్లిష్ సైడ్ వెళ్ళవద్దు. ఎందుకు, ఇక్కడ మనకి బుల్లిష్ ట్రేడ్ లేదు, మొత్తం సెటప్ అంతా బేరిష్ సైడే ఉంది. సో ఎంత వరకు కిందకి రావడానికి అవకాశం ఉంది అంటే మనకున్న లెవెల్స్ ఏంటండి, 3 లెవెల్స్ కావాలి మనకి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు, అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క లో టు ప్రీవియస్ హై. సో అదే క్యాండిల్ యొక్క లో అండ్ హై ని తీసుకున్నాను, ఎందుకంటే దీనికంటే హై లేదు కాబట్టి. తర్వాత దీనికంటే హై ఇది ఏర్పడింది. ఓకే, సో మనం చేంజ్ చేసుకున్నా చేసుకోకపోయినా దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ మాత్రం బేరిష్ ట్రేడ్ కోసం చూడాలి, బుల్లిష్ ట్రేడ్ కోసం కాదు. సో ఇది మనకి నిఫ్టీలో వర్క్ అవ్వలేదు. యాక్చువల్ గా అయితే లిటిల్ బ్రదర్ ఉన్నాడు, వర్క్ అవ్వకపోవడం కాదండి, లిటిల్ బ్రదర్ చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ ఇచ్చాడు. సో లిటిల్ బ్రదర్ సపోర్ట్ తీసుకుని, అంటే పైకి వెళ్ళిన మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చి లిటిల్ బ్రదర్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో మనం తీసుకున్న ట్రేడ్ ఎక్కడా కూడా ఇది రాంగ్ కాదు. మనం బేరిష్ ట్రేడ్ తీసుకున్నాము, బేరిష్ సైడే ఉంటాము. బట్ ఇది టార్గెట్ కి రాలేదు, లిటిల్ బ్రదర్ సపోర్ట్ తీసుకుని ఇక్కడే ఆగిపోయింది. సో మనం యాజ్ పర్ ద హెకినాషి చూసినా సరే మనం ఈ క్యాండిల్ లో మనం బయటకు అనేది వచ్చేస్తాము ట్రేడ్ నుంచి. ఒకవేళ మీరు ఇక్కడ ఎక్కడైనా బేరిష్ ట్రేడ్ తీసుకున్నా కానీ మనం ఈ ఏరియాలో మనం బయటకు వచ్చేస్తాము. సో ఇక్కడ మనకి బుల్లిష్ ట్రేడ్ కన్ఫర్మ్ చేసేసింది. సో ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా మనకి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి బుల్లిష్ ట్రేడ్ కన్ఫర్మ్ చేశాయి. సో ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, సో మనకున్న లెవెల్స్ ఏంటండి, స్వింగ్ హై టు స్వింగ్ లో. సో మార్కెట్ ఇక్కడ బయలుదేరిన మార్కెట్ ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఫస్ట్ టార్గెట్ అంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. దీని తర్వాత స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కదండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 57 points టార్గెట్. ఇది 57 points కి వెళ్ళింది. సో మనం రెగ్యులర్ గా మాట్లాడుకునేది ఏంటండి, రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎస్, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది, హ్యాపీగా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కూడా టచ్ చేసింది. సో ఇది ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఇది చాలా సేపు కన్సాలిడేషన్ లో ఉండిపోయింది. యాక్చువల్ గా నేనేమనుకున్నానంటే అప్ టు 10:30 నుంచి 12 వరకు కన్సాలిడేషన్ లో ఉంటుంది. సో 12 తరువాత మూవ్మెంట్ ఉంటుంది అనుకున్నాను. బట్ ఏం చేసింది, ఇది 10:30 నుంచి మూవ్మెంట్ ఇచ్చేసి 12 తర్వాత కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఇది కన్సాలిడేట్ అవుతుంది అని నేను ఏదైతే అనుకున్నానో అది కరెక్ట్ గానే జరిగింది. బట్ ఏంటంటే టైమింగ్ రాంగ్ అయింది, ఇది కన్సాలిడేట్ అయిపోయింది. ఇదే కాదు, బ్యాంక్ నిఫ్టీ కూడా కన్సాలిడేట్ అయ్యింది. సో మరి ఈ కన్సాలిడేషన్ మనం ఎలా తెలుసుకోవాలి సార్ అంటే, ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది చూడండి. ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ టార్గెట్ ని హిట్ అయ్యి బుల్లిష్ ట్రేడ్ ఇక్కడ టార్గెట్ ని హిట్ అయింది. చాలా మంచి ప్రాఫిట్ ఇది. యాక్చువల్గా 1:2 కూడా వచ్చి ఉంటుంది. బట్ 1:1 కి ఎగ్జిట్ అయిపోయినా సరే మీరు హ్యాపీగా చాలా మంచి ప్రాఫిట్ లో ఉండుంటారు. సో ఇది ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చిందండి. ఎస్, ఇక్కడ ప్రిఫరెన్స్ 1 కూడా బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, స్వింగ్ లో టు స్వింగ్ హై కదా. యాక్చువల్ గా అయితే ఇంతవరకు రావాలి మార్కెట్, ఇంతవరకు రావాలి. బట్ ఇది రాలేదు, మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో మళ్ళీ రివర్స్ అయినప్పుడు మనం ఇది లాస్ తో ఎగ్జిట్ అవుతాం ఈ ట్రేడ్. ఇక్కడ మనం స్టాప్ లాస్ ఏదైతే 35 points పెట్టుకుంటామో ఆ 35 points కి 35 points స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఇది లాస్ ట్రేడ్. సో ఇది పైకి వెళ్ళి ఇంతవరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటామా. నేను మీకు ఒక టూల్ చెప్తాను. సో అదేంటంటే అది ఒక ఎక్స్ట్రాడినరీ టూల్ అన్నమాట. మీకు ఇప్పటి వరకు ప్రిఫరెన్స్ 1 మీ ట్రేడింగ్ స్టైల్ ని ఎంత ఎలా మార్చిందో, సో నేను లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో చెప్పబోయే ఆ FinViraz టూల్ అనేది మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంటే మీకు ఇది పీక్ లెవెల్ అని మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మీరు బుల్లిష్ ట్రేడ్ తీసుకోరు. ఇది ఎన్నిసార్లు బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినా సరే మీరు బుల్లిష్ ట్రేడ్ తీసుకోరు. ఎందుకు అంటే ఇది పీక్ లెవెల్, చాలా చాలా పీక్ లెవెల్. సో ఈ లెవెల్ కి వెళ్ళిన తర్వాత ఇంకా మార్కెట్ ఐదర్ కిందకి రావాలి తప్ప, బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది అంటే అది కన్సాలిడేట్ అవుతుంది తప్ప పైకి వెళ్ళదు అని మీకు తెలుస్తుంది. సో అది కిందకొచ్చిన ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడు మీకు సిగ్నల్ ఇస్తుంది. సో సిగ్నల్ ఎక్కడ ఇచ్చింది, ఈ ఏరియాలో బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఎస్, దానికి పొటెన్షియాలిటీ ఉంది, ఇంకా పీక్ లెవెల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది అంటే ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే పడుతున్నప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన మార్కెట్ ఎంతవరకు ఏ పీక్ లెవెల్ వరకు పడుతుంది. సో మీకు డౌన్ సైడ్ పీక్ లెవెల్ చూపిస్తుంది, అప్ సైడ్ కూడా
పీక్ లెవెల్ చూపిస్తుంది. మీకు లెవెల్స్ అనేవి అంటే ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయకూడదు, మనం ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఒక పీక్ లెవెల్ కి చేరిన తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. సో అవన్నీ కూడా మీకు ఆ టూల్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అనమాట. మీకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుందండి. మీకు ఇది కన్సాలిడేషన్ జోన్ అని మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఆ టూల్ తో. సో అది లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దానికి కొంచెం టైం పడుతుంది. మీకు థర్స్డే ఆర్ ఫ్రైడే మీకు దాని యొక్క ఇంట్రడక్షన్ వీడియో వస్తుంది. అంటే ఆ లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎన్ని రోజులు ఉంటుంది, మీతో నేను ఎన్ని రోజులు కలిసి జర్నీ చేస్తాను, లైవ్ ట్రేడింగ్ ఎప్పుడు ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో అండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేసింది. బట్ గ్రీన్ క్యాండిల్ వేసింది కదా అని మీరు పైకి చూస్తారా? ట్రేడ్ పైకి చూడకూడదు. ఎందుకు? ఇది ఆల్రెడీ ఈఎంఏ కంటే కింద ఉంది. అండ్ ప్రిఫరెన్స్ 1 బేరిష్ చూపిస్తుంది, ప్రిఫరెన్స్ 2 బేరిష్ చూపిస్తుంది, ప్రిఫరెన్స్ 3 బేరిష్ చూపిస్తుంది. అన్ని బేరిష్ చూపిస్తున్నప్పుడు మీరు బుల్లిష్ గా పైకి లెవెల్స్ ఎందుకు వేసుకుంటారు? వేసుకోకూడదు. ఓకే, సో అన్ని బేరిష్ చూపిస్తున్నప్పుడు మీరు బేరిష్ ట్రేడ్ కోసం చూడాలి. ఏం చూడాలి? స్వింగ్ హై టు, స్వింగ్ లో టు, ప్రీవియస్ హై. ఓకే, యాక్చువల్గా నేను స్వింగ్ హై ఇది తీసుకున్నాను, బట్ మార్కెట్ ఇది తీసుకుంది. సో ఇది తీసుకుంది కాబట్టి అంటే నేను తర్వాత చెక్ చేశానండి. యాక్చువల్గా నేను గ్రూప్ లో అప్డేట్ చేసింది ఇదే అప్డేట్ చేశాను. బట్ నేను ఇంకొకటి కూడా అప్డేట్ చేశాను. ఏంటి? ఈ లెవెల్ కి వచ్చిన తర్వాత మార్కెట్ బాటమ్ కి వచ్చేసింది. సో ఇక్కడి నుంచి ఏ క్షణాన్నైనా రివర్స్ అయిపోతుంది అని నేను ఈ క్యాండిల్ లో అప్డేట్ చేశాను మన గ్రూప్ లో. మన గ్రూప్ యొక్క లింక్ మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి ఒరిజినల్ లింక్. ఎందులో పడితే అందులో జాయిన్ అవ్వద్దండి. మన పేరు మీద కూడా చాలా ఫేక్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంటిమేట్ చేసేసా. ఆల్రెడీ ఇక్కడ టార్గెట్ ఉంది, బట్ టార్గెట్ కి రాకుండానే నాకు ఎలా తెలిసింది ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయిపోతుంది అని? దట్ ఈస్ ద టూల్ అనమాట, ఫిన్విరాజ్ టూల్ అండి. సో ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది, దాని పీక్ లెవెల్ ఏది అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఇంటిమేషన్ ఏదైతే చేశానో, మీరు ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ ట్రేడ్ తీసుకుంటుంటే ఇవి తీసేస్తాను ఉండండి. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటుంటే ఎస్ ఇది ట్రేడే. మీకు ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ లో కానీ ఈ రెడ్ క్యాండిల్ లో కానీ, ఎందుకంటే మీరు బేరిష్ ట్రేడ్ కోసమే చూస్తున్నారు. మనకు కావాల్సింది ఏంటి? ఒక మంచి రెడ్ క్యాండిల్ కావాలి. సో మీరు ఈ రెడ్ క్యాండిల్ లో తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయితే ఈ రెడ్ క్యాండిల్ లో కూడా తీసుకోవచ్చు. దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్. 84 points స్టాప్ లాస్ అండ్ 97 to 100 points టార్గెట్. ఇది 100 points ఇచ్చింది, బట్ ఈ టార్గెట్ అయితే అంటే మన సపోర్ట్ జోన్ అయితే టచ్ చేయలేదు. కానీ ఫిన్విరాజ్ టూర్ అనేది చెప్పేసింది ఇది ఆల్రెడీ బాటమ్ అవుట్ అయిపోయింది, దిస్ ఇస్ ద బాటమ్. సో ఇక్కడ నుంచి రివర్స్ అన్న అవ్వాలి లేదా కన్సాలిడేషన్ అవ్వాలి. సో నేను చెప్పా రివర్స్ అయిపోతుంది ఇక్కడ నుంచి అని. సో ఈ క్యాండిల్ మీకు ప్రూవ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఎప్పుడైతే మార్కెట్ రివర్స్ అవడం ట్రై చేసిందో, రివర్స్ అవడం స్టార్ట్ అయిందో, సో ఎంత వరకు వెళుతుంది అనే లెవెల్స్ కూడా పెట్టానండి. నేను పెట్టాను, గుర్తుంది కదా గ్రూప్ లో, మన గ్రూప్ లో. సో ఇది ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇది ఇంతవరకు వెళుతుంది. ఎస్, దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. తెలుసు కదండి అందరికి. జోన్స్ మర్చిపోయారా? నేను ఒక 1 month గ్యాప్ ఇచ్చాను కదా అని మీరు జోన్స్ మర్చిపోలేదు కదండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తుండాలి ప్రతిదీ. ఒకవేళ మర్చిపోతే మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి మొత్తం వీడియోస్ అన్ని. ఓకే, అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్. సో మీకు ఈ టైప్ ఆఫ్ టెక్నికల్స్ కానీ నాలెడ్జ్ కానీ చెప్పేవాళ్ళు ఈవెన్ ఎవరు ఉండరండి, చాలా కష్టం. ఓకే, నేను చెప్పేది చాలా చాలా హై లెవెల్ సబ్జెక్ట్ అండి. సో దాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది, ఇది అప్ టు టార్గెట్ కి వెళ్ళింది. సో మీకు తెలుసు ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ లో మళ్ళీ సెకండ్ ఎంట్రీ తీసుకుంటే మీరు ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అంటే 100 points, 110 to 120 points వచ్చింది. మీరు 100 points కి ఎగ్జిట్ అయిపోయినా వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ నుంచి మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ ద పీక్ లెవెల్. సో ఈ లెవెల్లో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇస్తే తీసుకోకూడదు. యాక్చువల్గా బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడిటి ప్రకారం కూడా ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ బేరిష్ ఎంట్రీ ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? టు బి ఫ్రాంక్ అయితే మనకి స్వింగ్ లో టు స్వింగ్ హై కదండి. సో ఇంతవరకు రావాలి. మన టెక్నికల్స్ ప్రకారం అయితే ఇంతవరకు రావాలి. బట్ ఇది ఇక్కడ రాలేదు. ఇది స్టాప్ లాస్ కొట్టింది. ఎస్, మీకే కాదు నాకు కూడా స్టాప్ లాస్ కొట్టింది. ఇది స్టాప్ లాస్ ట్రేడ్ అండి. ఇది యాక్చువల్ బేరిష్ గా రావాల్సిందే, బులిష్ గా వెళ్ళింది. ఎందుకు సార్? ఎందుకు అంటే ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ లో చూడండి. ఇది టోటల్ బుల్లిష్ గా ఉంది. 5 minutes లో మాత్రమే మీకు నేను నోట్ చేసి చూపిస్తాను చూడండి. 5 minutes లో మీకు ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది కదా, కానీ 15 minutes లో చూడండి అది ఎక్కడ ఉంది? టోటల్ బుల్లిష్ గా ఉంది. ఈవెన్ ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడింటిలోనూ కూడా ఇక్కడ బుల్లిష్ గానే ఉంది. సో జస్ట్ చిన్న రీట్రేస్మెంట్ కి వచ్చింది, మళ్ళీ రివర్స్ అయిపోయింది. అంటే దాని పనేది చేసుకుంటూ వెళ్ళిపోయింది 15 minutes లో. నేను ఎప్పుడు ఏం చెప్తానండి, అందుకే మీకు ఏం చెప్తున్నాను, 15 minutes లో ట్రెండ్ చూడండి, 5 minutes లో
ట్రేడ్ చేయండి. అర్థమైంది కదండి ఎందుకు చెప్తున్నానో. 15 minutes లో ట్రెండ్ చూడండి అని నేను మీకు గత 1 year నుంచి చెప్తున్నా. ఎందుకు అంటే ఇందుకే 15 minutes ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ చేంజ్ అయితే తప్ప ఇన్ కేస్ మీకు 5 minutes లో ఎంట్రీ ఇచ్చినా గానీ ఇమీడియట్ గా మీరు అంటే టార్గెట్ వరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్ గా ట్రేడ్ లోంచి బయటకన్నా వచ్చేయాలి కొద్ది ప్రాఫిట్స్ తో. లేదు అంటే ఇమీడియట్ గా స్టాప్ లాస్ అన్న పెట్టేసుకోవాలి. అంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. అలా అయితేనే మీరు సస్టైన్ అవ్వగలరు. లేదు అంటే ట్రెండ్ కి ఆపోజిట్ లో చేస్తున్నారు. 15 minutes ట్రెండ్ బులిష్ గా ఉంది, మీరు బేరిష్ ట్రేడ్ తీసుకున్నారు అంటే ట్రెండ్ కి ఆపోజిటేగా. సో స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. మనం ఫాలో అయ్యేది కూడా అదే. మనం ట్రెండ్ ఎటువైపు అయితే ఉందో అటువైపే ట్రేడ్స్ తీసుకుంటున్నాం. చూస్తున్నారు కదా మీరు. సో మనం ట్రెండ్ ని ఫాలో అవుతున్నాం. సో ట్రెండ్ కి ఆపోజిట్ లో ట్రేడ్ చేయకండి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కన్సాలిడేషన్ అయిపోయింది. ఇది టోటల్ కన్సాలిడేషన్ జోన్. ఇది కన్సాలిడేషన్ జోన్ అని మనకు ఎలా తెలుస్తుంది సార్? తెలుస్తుంది మెంటర్షిప్ ప్రోగ్రామ్ తర్వాత మీరే కొన్ని వందల మంది మన వీడియో కింద కామెంట్ చేస్తారు, సార్ ఇది కన్సాలిడేషన్ జోన్ సార్, మేము ఎంట్రీ తీసుకోలేదు, ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకోలేదు, మేము ఎక్కడ ట్రాప్ అవ్వలేదు, అన్నెసెసరీగా ట్రేడింగ్ చేయలేదు సార్, సేఫ్ గా కూర్చున్నాము, చూస్తూ కూర్చున్నాము, ఎంట్రీ వస్తే తీసుకుందాం అనుకున్నాము, బట్ ఇది పీక్ స్టేజ్ అని తెలుసు, బులిష్ ఎంట్రీ రాలేదు, బేరిష్ ఎంట్రీ 1-2 బేరిష్ ఎంట్రీలు ఇచ్చినా గానీ అది టార్గెట్ కి రాలేదు. సో మీకు తెలిసిపోతుంది. ఓకే, మీకే క్లియర్ గా తెలుస్తుంది. మీరే చెప్తారు నాకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందని చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే నిఫ్టీ మనకి హైయెస్ట్ స్మార్ట్ మనీ వచ్చి మనకి 23,500 దగ్గర ఉందండి. అంటే షార్ట్ స్ట్రాడిల్స్ అనమాట. స్ట్రాడిల్స్ అన్ని కూడా మనకి 23,500 దగ్గర ఉన్నాయి. బట్ మనకి పుట్టువే వచ్చి 23,400 దగ్గర ఉంది. మనకి 23,500 కంటే కూడా 23,400 దగ్గరే పుట్టువే ఎక్కువ ఉంది. బట్ కాలోయే చూడండి, కాలోయే 24,000 దగ్గర, అంటే 23,500 కంటే కూడా 500 స్ట్రైక్ ప్రైజెస్, అంటే 500 అవేలో వీళ్ళున్నారు. 24,000 కాలోయే, అంటే 24 కంటే పైకి వెళ్ళదు మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ. 27th June ఎక్స్పైరీ ఏదైతే ఉందో దానికి 24,000 కంటే పైకి వెళ్ళదు అని చాలా స్ట్రాంగ్ గా ఉన్నారండి. ఇవాళ కూడా 22 lakh కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. ఏది 24,000 కాల్స్ సెల్ చేసిన వాళ్ళవి 22 lakh కాంట్రాక్ట్స్ అండి, తక్కువ కాదు. ఓకే, సో అలాగే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి స్మార్ట్ మనీ అంతా కూడా మనకి 51,700 దగ్గర ఉంది. బట్ పుట్టోయ్ వచ్చేటప్పటికి మాత్రం 51,500 దగ్గర ఉంది. పుట్టోయ్ 51,500 ఉంది. దాని తర్వాత మనకి 51,200 దగ్గర ఉంది. తర్వాత 51,000 దగ్గర కూడా ఉంది. సో వీళ్ళు కొంచెం అవే వెళ్ళారనే చెప్పాలి. యాక్చువల్ గా అయితే 51,700 కంటే కూడా 51,000 అంటే 700 పాయింట్స్ అవేలో ఉన్నారు. అంటే వీళ్ళకి ఎక్కడ కొంచెం భయం ఉంది పుట్ రైటర్స్ కి ఇంత, అంటే వీళ్ళు బాగా సేఫ్ సైడ్, వీళ్ళు కొంచెం డేర్ చేశారు. ఎవరైతే 51,400, 51,300, 51,200 ఉన్నారో వీళ్ళు కొంచెం డేర్ చేశారు. వీళ్ళనైతే చాలా బాగా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్స్ అనుకోవాలి. 51,500 ఇవాళ కూడా 9 lakh కాంట్రాక్ట్స్ యాడ్ చేశారండి పుట్స్ లో. 51,500 కంటే కిందకి రాదు మార్కెట్, దానికంటే పైనే ఉంటుంది అని 9 lakh కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు. సో మనకి స్మార్ట్ మనీ వచ్చేటప్పటికి 51,700 దగ్గర ఉంది. కాల్స్ వచ్చేటప్పటికి 52,000 కంటే పైకి వెళ్ళదు, అంటే 52,000 అండ్ 51,500, అంటే ఈ 500 పాయింట్స్ రేంజ్ లోనే ఉంటుంది ఈ 2 days లో. అంటే రేపు ఎల్లుండి, మనకి ఎల్లుండి ఎక్స్పైరీ మనకి బుధవారం 26th. సో రేపు ఎల్లుండిలో ఈ 500 పాయింట్స్ మధ్యలోనే ఉంటుంది మార్కెట్ అని గట్టిగా బిలీవ్ చేస్తున్నారు కాల్ రైటర్స్ అండ్ పుట్ రైటర్స్ కూడా, యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. ఇది నేను చెప్పేది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అండి, టెక్నికల్ డేటా కాదు. ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా తెలుసుకోవడంలో తప్పేం లేదు, బట్ టోటల్ గా దీని మీద డిపెండ్ అవ్వకూడదు. టోటల్ గా దీని మీద డిపెండ్ అయితే మాత్రం టోటల్ గా బ్లండర్ అయిపోతారు మీరు. మీరు ఎప్పుడు టెక్నికల్స్ అని చూసుకోవాలి. మీకు ఇది వీళ్ళు జస్ట్ బిలీవ్ చేస్తున్నారు, ఇది బిలీవ్ చేస్తున్న డేటా, ఇది మీకు టెక్నికల్ డేటా, ఎక్కడ సపోర్ట్ ఉంది అండ్ ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది. టెక్నికల్ డేటా అనేది మీకు లైవ్ లో ట్రేడింగ్ చేయడానికి పనిచేస్తుంది, బట్ ఆప్షన్ డేటా అనేది మీకు లైవ్ ట్రేడింగ్ చేయడానికి ఉపయోగపడదు. ఎందుకు అంటే సడన్ గా ఒక స్పైక్ కొట్టింది అనుకోండి, ఇక్కడ ఏదైతే 51,700 దగ్గర ఉన్న ఈ కాల్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లాస్ లో ఉంటారు. సో లాస్ బుక్ చేసుకోవడానికి వీళ్ళు స్క్వేర్ ఆఫ్ చేస్తారు. అంటే కాల్ సెల్లింగ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు స్క్వేర్ ఆఫ్ చేయాలంటే కాల్ ని బై చేయాలి. సో ఇంకా మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది తప్ప ఆగదు. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జస్ట్ మీరు అబ్జర్వేషన్ కోసం, ఎక్కడ హైయెస్ట్ ఓఐ ఉంది, ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది, మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంది, సో మార్కెట్ ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు, ఎక్కడెక్కడ తగ్గించుకుంటున్నారు, ఇవి తెలుసుకోండి అంతే. జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే, అంతే తప్ప దీని ద్వారా ట్రేడింగ్ చేయడానికి మాత్రం కాదు. ఓకే, సో ఐ హోప్ నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.